నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. పిఠాపురంలో వర్మ ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తున్నారు. ఎమ్మెల్సీ కాస్త ఇంకా వెళ్ళలేదు. దీనికి సంబంధించి పిఠాపురంలో ఏ సభ పెట్టినప్పటికీ టీడీపీ వర్సెస్ జనసేన క్యాడర్గా అవుతుంది. ఈరోజు కూడా ఒక సమావేశంలో రసబస జరిగింది. మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ సామాజికవేత్త, రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం, వర్మ అంటే పవన్ కళ్యాణ్ గెలవడానికి పిఠాపురంలో వర్మ ముఖ్య కారణం అని చెప్పి అందరికి తెలిసిన విషయం. అంటే వాస్తవానికి ఒకరొకరు బాగా సపోర్ట్ చేసుకున్నారు మొత్తం టీడీపీ జనసేన, అందుకే అలాంటి విజయం వచ్చింది. కానీ వర్మకు ఎలక్షన్ అంటే ప్రభుత్వం ఏర్పడగానే ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తున్నారు మేడం. ఎలాంటి పదవి ఇవ్వలేదు. అందరికి తెలిసిన విషయం. వర్మ అంటే పవన్ కళ్యాణ్, పిఠాపురం అందరికి తెలిసిన విషయం. ఎందుకు ఇవ్వకుండా ఈరోజు కూడా ఒక సమావేశంలో రసబస జరిగింది. నాదెండ్ల మనోహర్ టీడీపీ క్యాడర్ వర్సెస్ అయింది మేడం. ఏమంటారు? ఇది రాజకీయాల్లో కూడా బ్లాక్మెయిలర్స్కి, పార్టీ నుంచి వెళ్ళిపోతామనే వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి రోజులు కానీ వర్మ లాంటి వాళ్ళకి రోజులు కాదు. ఆ రోజు అసలు పిఠాపురం సీటు వర్మదే. వర్మ ఎమ్మెల్యే టికెట్ వర్మదే. అంతకుముందు అతను ఇండిపెండెంట్గా గెలిచి తెలుగుదేశంలో చేరాడు. ఓకే, కాబట్టి అతనికి టికెట్ ఇవ్వాలి లెక్క అయితే. అతనికి ఇవ్వకోకుండా ఈ సమీకరణాల్లో భాగంగా పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గెలిచాడు. పవన్ కళ్యాణ్ గెలవడానికి సీట్ ఇవ్వడం ఒక్కటే కాకుండా పరోక్షంగా అంతకు ముందు నుంచి వర్మ చేస్తున్న కార్యక్రమాలు, ప్రజల్లో ఉన్న వ్యవహారము కారణం మేడం. అంటే పవన్ కళ్యాణ్ గెలుపుకి తెలుగుదేశం ఎంత సహాయపడిందో వర్మ యొక్క వ్యక్తిగత ఇమేజ్ కూడా అంతే పనిచేసింది. అసలు పిఠాపురంలో జనసేన క్యాడర్ ఎక్కడుంది? వైసీపీ బాగా గట్టిగా ఉంది. ఓ పక్కన తెలుగుదేశము, వర్మ గట్టిగా ఉన్నారు. నువ్వు మధ్యలో వచ్చి దూరేవు. సీట్ల పంపిణీలో భాగంగా నువ్వు ఆ సీట్ అడిగావు, తెలిసే అడిగావు. ఒకవేళ ఇంకెక్కడన్నా పోటీ చేస్తే గెలవకపోతే ఎట్లా అనే ఉద్దేశంతో నువ్వు ఆ సీట్ అడిగావు, తీసుకున్నావు. వర్మ నోట్లో కరక్కాయబడింది. సరే, వర్మకి ఏమైనా తర్వాత అయినా న్యాయం చేశారా అంటే వర్మ ఎటు పోయే మనిషి కాదు, అలిగే మనిషి కాదు, కార్యక్రమాలకు దూరంగా వెళ్ళే మనిషి కాదు, జనాల్లో ఉండే మనిషి. ఇంకా ఈ మనిషి ఎక్కడికి పోతాడు? ఇప్పుడు దొడ్లోంచి పారిపోతాయి అనుకున్న వాటిని పలుపు తాడులు పెట్టి కడతారు పదవులతోటి. అవును, ఈ పారిపోయే గొడ్డు కాదు, ఇక్కడే పడి సస్తుంది, గేటు దగ్గర పడి ఏడుస్తుంది అనే దానికి తాడు అక్కర్లేదు, కట్టేయడం అక్కర్లేదు. వర్మ అట్లాంటి వాడు అయ్యాడు పాపం. కానీ వర్మ ప్రజల మనిషి. ఈ రాజకీయ నాయకులు వాళ్ళు ఉంటారు, రేపు పోతారు. పవన్ కళ్యాణ్ వచ్చే ఎలక్షన్స్కి అసలు ఉంటాడో, ఇక్కడ ఉంటాడో, లేకపోతే ఆయన ఇంకా పైకి వెళ్తాడో, జాతీయ రాజకీయాలకు వెళ్తాడో తెలియదు. కానీ వర్మ మట్టుకు అక్కడే ఉంటాడు. హీఈస్ లోకల్ పర్సన్, హీఈస్ నాన్ లోకల్ పర్సన్. అయితే ఈ లోకల్ పర్సన్కి అన్యాయం చంద్రబాబు నాయుడు గారు కూడా బాగానే చేస్తున్నారు. మొన్న మహానాడులో కూడా అతను మాట్లాడుతూ, నాకు ఏ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా, నాకు పదవి లేకపోయినా నేను మంత్రినే, నేనే రాజు, నేనే మంత్రి అని ప్రకటించుకున్నాడు ఆయన. అంటే ఏంటి అర్థం? ఆయన ప్రజల్లో పనిచేస్తాడు. ప్రజల్లో పనిచేసేవాడికి పెద్ద ఇబ్బంది ఉండదు, పోటీ ఉండదు. ఒకప్పుడెప్పుడు ఇందిరాగాంధీ కూడా అన్నారు ఈ మాట. ఎవరో నాకు ఆ పదవి కావాలి, ఈ పదవి కావాలని ఆయన దగ్గరికి వెళ్తే, ఆమె దగ్గరికి ఈ రాజకీయ నాయకులు, నాయన ఇక్కడ ఉండేది 1-6 పోస్టులే, ఇక్కడ పోటీ ఉంటుంది ఖచ్చితంగా, అసలు పోటీ లేని ప్రపంచం ఒకటి ఉంది, వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళండి, పని చేయనోడే పదవుల కోసం వస్తాడు, పని చేసేవాడు ప్రజల్లో ఉంటాడు, మీరు వెళ్ళి చక్కగా అక్కడ పని చేసుకోండి, అక్కడైతే ఏ పోటీ ఉండదని చెప్పిందంట. అట్లాగే వర్మ గారు కూడా ఎగ్జాక్ట్గా జనాల్లో ఉండే మనిషి. ఆయనకి పదవి ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత. సరే, ఇవాళ మీటింగ్ గురించి మరి ఆయనకి ఇంత స్థితప్రజ్ఞత ఉన్నా కానీ ఆయన కింద క్యాడర్కి ఉండాలని లేదు, ఫాలోవర్స్ వాళ్ళకు ఉండదు కదా. అందుకని వాళ్ళు కొంచెం రియాక్ట్ అయ్యారు. ఆ రియాక్ట్ అయిన దాన్ని కూడా వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏది ఏమైనా పొత్తులో భాగంగా తెలుగుదేశం పొత్తుండబట్టి పవన్ కళ్యాణ్ గెలిచాడు. కానీ లేకుండా ఆయన కనుక ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నట్లయితే, పోయినసారి 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయాడు, ఈసారి 3 చోట్ల పోటీ చేస్తే 3 చోట్ల ఓడిపోయేవాడు. ఇప్పుడు ఈయన బలమంతా కూడా తెలుగుదేశందే. ఈయన ఓటింగ్ శాతం ఎంత ఉంది అసలు? తెలుగుదేశం ఓటింగ్ శాతంతో పోలిస్తే వీళ్ళ ఓటింగ్ శాతం చాలా తక్కువ. బీజేపీ కానీ వీళ్ళు కానీ ఈ పొత్తు పెట్టుకొని, చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకొని వీళ్ళిద్దరు లాభపడ్డారు తప్పితే తెలుగుదేశం ఏం పెద్ద లాభపడింది లేదు ఇందులో. పేరుకి సీఎం అయ్యాడనే కానీ ఈయన డిప్యూటీ సీఎం అయ్యాడు కదా. అందుకే ఇప్పుడు ఎన్ని ఊహించే వైసీపీ వాళ్ళు ముందరకాళ్ళకి బండాలు వేయటానికి సింహం సింగిల్గా వెళ్తుంది, సింహం సింగిల్గా వెళ్తుంది, మా సింహం సింగిల్ అని చెప్పారు.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ తోటి వీళ్ళిద్దరూ కలిస్తే వైసీపీ ఓడిపోద్దనే ఉద్దేశంతో. నిజంగా కూడా వీళ్ళిద్దరు కలవబట్టే జనసేనకి ఇన్ని ఓట్లు వచ్చినాయి. అంతే మేడం. పోయినసారి కూడా అదే పని జరగాలిగా. జగన్ ఎందుకు గెలిచాడంటే అప్పుడు జగన్ మీద వ్యతిరేకత లేదు కదా, జగన్ వచ్చి ఏదో బ్రహ్మాండం బద్దలేస్తాడు అనుకున్నారు, పైగా కేంద్ర సహకారం కూడా ఉంది అనుకున్నారు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? జగన్ మీద అవిశ్వాసం వచ్చేసింది. చంద్రబాబు నాయుడు ఒంటరిగానే గెలిచేవాడు, కానీ చంద్రబాబు నాయుడు అయితే గెలిచేవాడు, కానీ జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు గెలిచేవాళ్ళు కాదు. ఇంత విజయం ఉండకపోతుంది కానీ తెలుగుదేశం పార్టీ గెలిచిండేది. వాళ్ళిద్దరికి వాళ్ళ ఓటింగ్ శాతం బట్టి వాళ్ళు ఎట్లా గెలుస్తారు? వాళ్ళు పొత్తు పెట్టుకున్నా ఎందుకు? అవును చెప్పింది కదా మేడం, పవన్ కళ్యాణ్ బహిరంగంగా చెప్పింది. పవన్ కళ్యాణ్ అట్లా ఏం చెప్పలేదులే, మేమే మా వాళ్ళే ఒంటరిగా మేము గెలవలేము, ఇంకా ఆ స్థాయి రాలేదు. ఇప్పుడు ఆయన చెప్తాడు, వాళ్ళ అన్న ఏం చెబుతాడు? అంతే మేడం, అది కరెక్ట్. ఇప్పుడు బండి కింద వెళ్ళే కుక్క ఏమనుకుంటుందంటే, వెళ్తా ఈ బండిని నేనే తీసుకెళ్తున్నాను అనుకుంటది. బండి కింద కుక్క వెళ్తా ఉంటది. కుక్క ఏం ఆలోచిస్తుంటది, ఈ బండిని నేనే తీసుకెళ్తాను ముందుకు అనుకుంటది. అట్లా అందుకని బండి ఎవరు కుక్క ఎవరు అనేది నేను జస్ట్ పోలిక కోసం చెప్పాను, ఎవరేమనుకోవచ్చు, ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. అందుకని ఏదైనా ఇక్కడ మెయిన్ హీరో ఇప్పుడు ప్రస్తుతం వర్మ కాబట్టి. కానీ ఒకటి మేడం, చంద్రబాబు గారు ఎందుకు అట్లా అంటే నమ్మకాన్ని ఒమ్ము చేయడం ఏంది మేడం? అసలు మనం కల్పించాలనుకుంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కి పనిచేయని వాళ్ళని కూడా కొంతమందికి కాదు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తాడంటే, ఆయన స్ట్రాటజీ అది, ఓపికగా ఉన్న వాళ్ళకి ఇంకా ఓపిక ఎంత ఉంది అని స్ట్రెస్ చేస్తుంటాడు, ఓపిక లేని వాళ్ళకేమో పదవులు ఇచ్చేస్తుంటాడు. ఓకే, కానీ కాలం పోతూనే ఉంటది కదా మేడం, కాలం ఆగదు కదా మన కోసం. అవును, మీరు చూస్తే తెలంగాణలో రేవంత్ రెడ్డి ఒక టీడీపీకి, మహబూబ్ నగర్కి చెందినటువంటి ఒక టీడీపీ లీడర్ చనిపోయాడు, ఆయన పేరు దయాకర్ రెడ్డి, వాళ్ళ వైఫ్ సీతా దయాకర్ రెడ్డి అనుకుంటా. ఆమెకు ఒక పోస్ట్ ఇచ్చిండు కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఆమె కాంగ్రెస్ పార్టీకి సంబంధమే లేదు, అంటే డైరెక్ట్ గా పదవి ఇచ్చిండు. అలా చేయొచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు, పార్టీ నాయకుడే కాబట్టి. ఏమండి ఇప్పుడు 3 పార్టీలు పొత్తు అయిపోయింది అక్కడ, కష్టం ఇంకా అందరినీ సంతృప్తి పరచాలి, అందరినీ అకామిడేట్ చేయాలి అంటే అయ్యే పని కాదు. అందుకని ఏదో జరుగుతుంది. ఏదైనా వర్మ ఓపిక్గా ఉన్నాడు కదా. ఇక్కడ కావాల్సిన టాపిక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడనే సంగతి కన్నా వర్మ ఓపిక్గా ఉన్నాడు, అది చూసి నేర్చుకోవాలి. పదవులే కాదు, ప్రజల్లో పనిచేయాలంటే పదవులే ఉండక్కర్లేదు. ఎగ్జాంపుల్ సెట్ చేసి ఈజ్ ఎ ట్రెండ్ సెట్టర్, అది చూసి నేర్చుకోవాలి ఎవరైనా. ఓకే మేడం. ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయాము, ప్రజలు మాకు అన్యాయం చేశారు, నాకు ఓట్లే లేదని ఇంట్లో ముసుకేసుకుని కూర్చుని ఏడుస్తారు కాదు. మీరు ప్రజల్లోకి వెళ్ళండి, మీరు పని చేయండి, మీరు ప్రజల్లో ఉంటారు. పదవులు వస్తాయా రావా అనేది వేరే విషయం. మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లోపు జాతీయ రాజకీయాల్లో కూడా వెళ్ళే అవకాశం ఉంటుందా మేడం? వెళ్తేనే మంచిది. ఇక్కడ స్పేస్ దొరుకుతుంటారా? ఇక్కడ కొంతమందికి స్పేస్ దొరుకుతుంది. పైగా ఆ సనాతనుడిని భరించే ఓపిక ఆంధ్రప్రదేశ్కు ఉందని నేను అనుకోవట్లేదు. సౌత్ కూడా భరించదు సనాతన. అంటే నేషనల్ వైడ్ గా పవన్ కళ్యాణ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మేడం. అంటే ఆ గెటప్, అదే ఆ దీక్ష, సనాతన ధర్మం ప్రపంచం అంతా అని కాదు, మోడీ దృష్టిలో పడ్డాడు, అంతవరకు చాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.